తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నేను ప్రస్తుతం విజయవాడ రామలింగేశ్వర నగర్లో ఉన్న గాయత్రి రోడ్లో ఉన్నా. ఇక్కడ కొంతమంది బాధితులు ఉన్నారు. ఆ బాధితుల సమస్య వినే ముందు ఒకసారి వాళ్ళు ఇక్కడ కొంత డబ్బు దాచుకున్నారు. ఆ డబ్బు దేనికి దాచుకున్నారు అనేది వాళ్ళని తెలుసుకుందాం. మా నమస్తే, మీరు ఎంత డబ్బు దాచుకున్నారు, దేనికి? 2 లక్షలు చీటీ వేసానండి, అయిపోయింది. 6వ నెల నుంచి నేను పాడుకుంటాను నెమ్మడి తిరిగి దేనికి దాచుకున్నారు? అప్పు తీర్చుకుంటానికి. మీరు? మేము పిల్లల చదువులకి మనం ఎంత దాచుకున్నారు? 5 లక్షల చీటి అయిపోయింది మే నెలలో. 6 లక్షలు. మీరమ్మా? పిల్లల చదువులకని, ఇల్లు బాగు చేయించుకోవడానికి కానీ, అప్పులు తీర్చుకోవడానికని దాచుకున్నాం. ఎంతండి మీ అమౌంట్? 2 లక్షల చీటీలు 3 అండి. మీది? మాది 2 లక్షల సీట్లు 3 అండి, మొత్తం 7 లక్షలు అండి మాది. ఇల్లు కట్టుకోవడానికి దాచుకున్నాం. మీరమ్మా? 2 లక్షలు అండి. మేము ఇల్లు అప్సేసి ఇల్లు కొనుక్కున్నాం. 3 లక్షలు కట్టేసాం పూర్తిగా. 3 నెలలు మట్టి ఇస్తా అని. 3 నెలలు. సో మీరు పెళ్ళికి రైట్. మీరు? మా ఇంటికి బాకీ ఉందన్న, బాకీ తనకేసుకున్నాను. ఎంతండి? 4 లక్షలు అండి. మీరు? అది వచ్చి 5 లక్షల సీట్ ఒకటి, 2 లక్షల సీట్ ఒకటి అండి. అది 2 లక్షల సీట్ వచ్చేమో 6 పాటలు అయిపోయినాయండి. 5 లక్షల సీట్ అయితేనే పూర్తిగా అయిపోయింది. మీరు దేనికి దాచుకున్నారు? నేను దాచుకుందని నాకు స్థలం కూడా ఇల్లు కూడా ఏం లేదండి. స్థలం గురించి దాచుకుందాం అని చెప్పి రూపాయి కూడా పెట్టుకుంటే వస్తాయిలే మడసంగా అని చెప్పి తీసుకుందాం అని చెప్పి పెట్టానండి. సో ఇక్కడ మీరు దేనికి దాచుకున్నారు? చీటీ పిల్లలు అదే వర్కర్లు ఉన్నారు, మా పాప కూడా అమౌంట్ పంపించడానికి కోసం చేసాం సార్ చీటీ. మీరమ్మా? మేము సీట్లు వేసామండి, 5 లక్షలు 4 సీట్లు. వడ్డీలో ఇంట్రెస్ట్ బాకీలో ఉండి అసలు పాడినా కానీ 4 నెలలు అవుతుందో ఇవ్వలేదు. దేనికండి? దేనికి సంబంధించి మీ డబ్బులు దాచుకున్నారు? తెచ్చుకుంటా వేసుకున్నాం. మీరు? మేము ఇల్లు కట్టుకున్నామండి. 5 లక్షలు చీటీ వేసాను. లేదండి, 15 నెలలు కట్టాము ఇప్పటికి. ఈ మంత్తో 16వ నెల. మీరమ్మా? 2 లక్షలు చీటీ వేసామండి, ఇంటి అప్పులు తీర్చుకోవడానికి అని చెప్పి ఆగాం. మీరు? మేము 5 లక్షల చీటీ వేసామండి. 5 లక్షల చీటీ వేస్తే ఇస్తానమ్మ ఒక నెలక, నేను ఇక్కడ ఇల్లు కొనుక్కున్నాను, 30 సంవత్సరాల నుంచి ఉంటున్నాను. మేము వచ్చి 30 అండి, ఆమె వచ్చి 25, 20. అంటే దేనికి దాచుకున్నారు డబ్బులు? దాచుకుని మేము అప్పు కట్టుకోవాలని దాచుకున్నామండి. ఆ అప్పు. సో ఇక్కడ మనకు కనబడుతున్న వాళ్ళు జస్ట్ 10%. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు కేవలం 20 మంది. 200 మంది రామలింగేశ్వర నగర్లో ఒకళ్ళు పెళ్లి కోసం, ఒకళ్ళు ఇల్లు కట్టుకోవడానికి, ఒకళ్ళు ఇంటి మీద అప్పును తీర్చుకోవడానికి 1 కాదు 2 కాదు రకరకాలుగా ప్రతి నెల కూడా 25,000 రూపాయలు ప్రతి నెల తిన్నా తినకపోయినా 25,000 రూపాయలు తెచ్చి ఎవరికి ఇచ్చారు తెలుసా? ఒకసారి ఈ ఫోటో చూడండి. ఈ ఫోటో చూశారు కదా? ఈ ఫోటోలో ఉన్న పేరు కోటేశ్వరమ్మ. ఆవిడ ఇక్కడ దాదాపు 20 ఏళ్ళకి ఇదే రామలింగేశ్వరంలో ఉండి చీటీలు వేస్తూ ఉంటుంది. బాగా తెలిసిన పర్సన్ అని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ 200 మంది దాదాపుగా 10 కోట్ల రూపాయలు 10 కోట్ల రూపాయలని అందరూ దాచుకుంటే 3 నెలలుగా చీటీ డబ్బులు ఇవ్వకుండా, పాడిన వాళ్ళకు కూడా డబ్బులు ఇవ్వకుండా ఆవిడ సడన్గా ఇక్కడి నుంచి టోపీ పెట్టి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటి? దాదాపు 1 వీక్ అవుతుంది ఇప్పటి వరకు ఆవిడ జాడ ఇంతవరకు తెలియలేదు. పోలీసులకి వీళ్ళు కంప్లైంట్ ఇచ్చినా ఇంతవరకు రెస్పాన్స్ లేదు. ఆవిడ ఎక్కడుంది, ఆ డబ్బులు ఏమయ్యాయి? ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క కన్నీటి గాథ. బేసిక్గా వీళ్ళ మొహాల్లో ఎవరిలో కూడా అంటే చెప్పేటప్పుడు ఎంత బాధపడుతున్నారంటే వాళ్ళది రూపాయి కూడబెట్టుకున్న కష్టం. ఇది కనీసం వాళ్ళ పిల్లలతోనే సంతోషపడేవాళ్ళు. వాళ్ళెవరో బయట వాళ్ళకి ఇచ్చి దాదాపుగా 10 కోట్ల రూపాయలు అంటే మామూలు విషయం కాదు. సో వీళ్ళందరికీ ఇప్పుడు ఎవరు న్యాయం చేస్తారు? బేసిక్గా అనాథరైజ్డ్ చీటీస్ అనేవి రెగ్యులర్గా ఉంటూనే ఉంటాయి. కానీ అనాథరైజ్డ్ చీటీస్కి ఇప్పుడు ఆ బాధితులను పట్టుకుంటే తప్ప ఆ డబ్బులన్నీ బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఇంత డబ్బు దాచుకున్నారు, 1 కాదు 2 కాదు 200 మంది ఈ కాలనీ వాళ్ళే. అంటే ఏ నమ్మకంతో ఆవిడ తిరిగిస్తుందని ఏ నమ్మకం మీకుంది? అట్టా చెప్పిందండి మాటలు, బాగా నమ్మించి నేను పాడుకుంటాను 6 నెలల నుంచి అప్పు వడ్డీ కట్టలేకపోతున్నా అని తిరుగుతుంటే, నీకెందుకు వచ్చే నెల చూద్దాం, ఈ నెల పెట్టేసి ఆ పాట పెట్టే ముందు వెళ్తేనేమో రేపు పెడతానందే, రేపు వెళ్తేనేమో పెట్టేసానంది. ఫోన్లో పెడుతుంది పాటలు. పాటకాడికి రానివ్వట్లేదు. 5 లక్షల చీటీ మే నెలలో అయిపోయింది. 1 లక్షదే 5 లక్షలది. ఇంకా 5 లక్షల చీటీ ఈ నెలలో నేను పెట్టింది. 7వ తారీఖున పెట్టింది, 5వ తారీఖున పెట్టాల్సిన చీటీ. ఎందుకని అనుమానం 1 లక్ష రూపాయలకు పాడేసాను నేను. 4 లక్షలు. ఇంకా కొత్త సీట్లు అన్నీ 12 అయిపోయినాయి. 5 లక్షలు. 2 లక్షల చీట్లు 2, 1 లక్ష రూపాయల చీట్లు 3. అవి కాక ఇంటికి 5 లక్షలు. మీరు ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఇంట్లో ఇచ్చే వాళ్ళ డబ్బు అంటే మీ మగవాళ్ళ డబ్బులతో రూపాయి కూడబెట్టుకుని దాచుకుని సైలెంట్ కట్టుకుంటారు. కొంతమంది ఏంటంటే ఇంట్లో వాళ్ళు జాగ్రత్తగా దాయమ్మా అని మీ చేతిలో పెడితే మీరు చీటీలు కట్టుకున్నారు. మరి ఇప్పుడు మీ డబ్బులు లేవు, మరి ఏమడుగుతున్నారు ఇంట్లో? అయిపోద్ది బాబు చదువు. ఇప్పుడు మేము స్టేషన్కి వెళ్ళామండి, గొడవలు అయిపోతున్నాయి. రోజు సాయంత్రం గోల ఇళ్లలో. అది 5 సంవత్సరాలు మట్టి నేను పనికి వెళ్తా కట్టుకున్నా పాప పెళ్లి కోసం. మాకు ఎలాగోలా ఇప్పించింది సార్ పోలీసు వాళ్ళు.
మా ఆయన మంచాలో ఉన్నారండి, పచ్చివాత వచ్చింది. మా అబ్బాయి బాగుంటలా, ఇద్దరు మంచాలో ఉన్నారు, అన్ని కట్టుకున్నాం. సో ఇక్కడ వెనకాల కనబడుతుంది అన్న అదరండి. సో మీరేం పని చేస్తుంటారు? నేను సిమెంట్ పని చేస్తుంటాను, కాంక్రీట్ వర్క్లు చేస్తుంటాను. అంటే మీకు వచ్చేది చూస్తుంటే నెలకి అంటే సుమారు ఎంత రావచ్చు మీ ఆదాయం అంతా? నెలకి ఆదాయం అనేది ఎంతనే ఉండదండి. వస్తూ ఉంటే వెళ్ళిన రోజు వెళ్తుంటో చేసుకుంటాం. కాకపోతే రూపాయి దాచిపెట్టుకుందంటే మనం తినక కట్టుకున్నాము. నేను 7 నెలల నుంచి అడుగుతాను, కొత్తలకు పాట ఇవ్వను అని చెప్పి నన్ను మోసం చేసిందండి. లాస్ట్ దాకుండా నీకు ఎందుకు ఇప్పిస్తాను, నీకు ఎందుకు ఇచ్చేస్తాను, ఆగండి అని చెప్పి అన్నారు. సర్లేండి మనోళ్ళే అని చెప్పి మా మామయ్య గారిని అడిగితే ఆడికి బోల్దాడు, కొత్త వాళ్ళే కదా ఇస్తానని చెప్పి నేను 3వ పాట పాడుకుంటాకి వెళ్తే కూడా అలా 70 నుంచి 80 వేల పాట పెంచేసింది. సర్లే లాస్ట్ దగ్గర 2 పాటలే కదా ఉంది, లాస్ట్ తీసుకుందని చెప్పి ఆగాను నేను. లాస్ట్ పాట మనకి ఇస్తానని చెప్పింది. రేపు 20వ తారీఖు ఇస్తా, 10వ తారీఖు ఇస్తా, అట్లా వారం గడుపుకుంటా నన్ను బాగా ఇబ్బంది పెట్టేసిందండి. ఇంట్లో ఫ్యామిలీ చాలా గొడవలు అయిపోయింది. మా అమ్మగారు ఎంత కట్టారు? 5 లక్షల చీటీ అయిపోయి 3 నెలలు అయింది. దేనికి డబ్బులు దాచుకున్నారు? దేనికంటే ఇల్లు కడదాం, పైన వేద్దాం. 3 మనవరాలు ఉన్నారు. మా ఆయన సబ్ ఇన్స్పెక్టర్ వద్దన్నాడు, అలాగే వెళ్ళిపోయింది. తెసరా వద్దు బ్యాంకులో కడదాం, 25 కాసులు బ్యాంకులో ఉన్నాయి, దానికి కడతాం వద్దంటే నాది బలవంతం. నా కొడుకు 3 ఆడపిల్లలు ఉన్నారు, మాకైతే అక్కర్లా, 10 మందిని పెంచగలుగుతాను నేను. చేసి నేనే లారీ తీసుకునేటప్పుడు 40,000 ఇచ్చాను. ఉట్టిదే చీటి పడి వస్తే అయ్యో తీసుకెళ్ళు నాకు ఇవ్వమని. మీరు వద్దన్నారు, మీ ఇంట్లో వాళ్ళు వద్దన్నారు, మీరు కట్టారు. మరి ఇప్పుడు ఏమంటున్నారు మీ ఇంట్లో వాళ్ళు? కొడతాం కాదులే, మాట్లాడుతాను. ఆయనకి నాకు మాటలేవు. ఎందుకు చెప్తే ఇలా నేను వెళ్ళి అడిగి వస్తాను. 3 నెలలు అయింది చీటి పాడాను. నేను వడ్డీ వేసి ఇస్తాను, 5,000 ఇస్తానంది. మేము వడ్డీలు తినే మనుషులు కానీ నీకు తెలుసుగా, నేను వడ్డీ నీకు కట్టాను కానీ నేను దగ్గర వడ్డీ నా డబ్బులు నాకు ఇచ్చేసేయి, నేను నగలు ఇరిపించుకో. 5 లక్షలు 5 లక్షలు కాదండి, వినండి. మళ్ళీ ఇంకొక 5 లక్షలు 16 చీట్లు అయిపోయినాయి. 16 ఒకటి ఇంకోటి 10 ఇంకా 2 లక్షలది 8 అయిందో 12 అయిందో అది అన్నీ మొత్తం రాసే ఉన్నాయి. ఆయనే రాశారు. వద్దంటే ఇంట్లో లేదు, జీతం అంతా తగలబెట్టేస్తున్నామని తిట్టిన 20 సంవత్సరాల నుంచి తెలుసు. బట్టలు ఉతుక్కుని బతికేది బట్టలు ఉతుకుని మీరు ఎంత దాచుకున్నారు? దేనికి, ఏ పర్పస్? మేము మధ్యలో మా ఉండి వేయించామండి. మా పిన్నోళ్ళు వాళ్ళ పిల్లలు ఈ మధ్యన జాబులు వచ్చి ఇల్లు కట్టుకుంటా కానీ ఊళ్ళో వేశారు. వేస్తే ఒక 6 లక్షలు ఉన్నాయి. వాళ్ళ 6 లక్షలు ఇస్తే 3 లక్షలు ఇచ్చింది, ఇంక 3 లక్షలు ఇవ్వాల. వాళ్ళు బాగా చిన్న బతుకులు ఆలే కాడ ఈ మధ్యలో ఏదో పిన్నోళ్ళు ఇల్లు కట్టుకుంటారు కదా అనేసి ఉంచాం. తర్వాత మా ఆయన ఆటో డ్రైవరు, నేనేదో దాంట్లో పనిచేస్తాను, కట్ట మీద హోటల్లో పనిచేస్తాను. మా యొక్క 2 లక్షలు ఉన్నాయి. అలాగే పిల్లల చదువుల కోసం అనేసి ఇన్సూరెన్స్ ఆటోకి ఫైనాన్సే కట్టుకుందామనేసి అలా వేసుకున్నాం. కొత్త ఆటో కొనుక్కోవాలి, అది అని వేసుకుంటే ఆ డబ్బులు కూడా ఇలా తినేసేసింది. ఇలా లేకోకుండా ఇప్పుడు మమ్మల్ని అందరినీ రోడ్డు మీద మా వాడగడి ఈ గల్లీ నుంచి ఆ చివరి వరకు అన్ని చిన్న బతుకులు అండి. చాలా రూపాయి పోగేసుకుని ప్రతి వాళ్ళు ఏదో చేసుకున్నాం. కళలు అన్నీ నాశనం చేసేసింది. 10 సంవత్సరాలు బట్టి ఇచ్చింది, 10-15 సంవత్సరాలు బట్టి ఇచ్చింది. ఇప్పుడు సడన్గా అసలు ఎవ్వరు నమ్మకం ఇది లేదండి. అలా నమ్మకం ఇచ్చేసేసింది ప్రతి ఒక్కరి. మా అన్నీ మేము పాడుకున్న మే 20కి మా 6 లక్షల చీట్లు అయిపోయినాయి. ఇదిగో రేపెత్తా, అదిగో రేపెత్తా, ఇదిగో రేపెత్తా అని ఫస్ట్ మే 20 అయిపోతే జూన్ 20కి చెప్పింది. జూన్ 20కి జూలై 15కి చెప్పింది. జూలై 15 అందే ఆ రోజు ఫోన్ చేసి కూడా గొడవాడాను. ఏంటి ఇలా చెప్తున్నావు, వాళ్ళు డబ్బులు అడుగుతున్నారు ఏంటి, మాకు ఇవ్వాల్సిందే, మధ్యలో ఉండిపోయి నేను ఇట్లా ఉన్నాను అనేసి అంటే లేదు 20తో లాస్ట్ డేట్ అంది. 20తో లాస్ట్ డేట్ అంటే నేనేం చేశాను, 20 సాయంత్రం వెళ్దామనే బట్టికి శుక్రవారం నాడు ఇట్లా నైట్ ఇట్లా జరిగిందని తెల్లారి పొద్దున్నే జరిగితే ఇంకెవరికాళ్ళే గోలు అన్నాము. మా పిల్లల చదువుల గురించి ఇలా మేము వేసుకున్నాం రూపాయి కోసం. ఇవాళ ఎన్ని నాశనం చేసేసింది. మా డబ్బులు మాకు ఎట్లా కొట్ట మీడియా తరఫున మీరు ఎట్లా కొట్టలో లాక్కిచ్చి మా డబ్బులు మాకు ఇప్పించాల్సిన కోరుతున్నాం. వాళ్ళ అమ్మకి వాళ్ళందరికీ తెలుసు కానీ డ్రామాలు ఆడుతున్నారు. వాళ్ళకి ఇచ్చింది అంటున్నారు. ఇచ్చిందని నిన్న సాయంత్రం కాడ వాళ్ళు మా వెనకమాల వచ్చి డబ్బులు రాపిచ్చి కాడ మా ఇదేంటి వాళ్ళేమో అదేంటి వాళ్ళ అమ్మ అందంట, ఇదేంటి వాళ్ళ ఫలానా వాళ్ళకి సంటి అని అతనికి 14 లక్షలు ఇచ్చేసేసింది. ఏమి అవసరం లేదు, 14 లక్షలు అని రాపిచ్చారంట, 2 లక్షలు ఇవ్వాలి అని వాళ్ళోళ్ళు ఒక అతనేమో మా వెనకమాల వచ్చి డబ్బులు రాపిస్తున్నారు. ఇట్లా ఇప్పుడు దాకా అయితే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి న్యాయం జరగలేదు. సో గురుగారు మీరు ఎంత దాచుకున్నారు? మాది 8 లక్షలు సార్. దేనికి, ఏ పర్పస్ మీద? 5 లక్షల చీటీ ఒకటి, 1,00,000 రూపాయల చీటీ ఒకటి,
16 months అయిపోయిందండి. మాకు 2 లక్షలు విడిగా మళ్ళీ 2 రూపాయలు వడ్డీకి అని చెప్పి ఇచ్చాం మేము. ఏ పర్పస్ మీద దాచుకున్నారు? మా మేనగోడల మ్యారేజ్ కోసం అని చెప్పి మా అక్క వాళ్ళ చీటీ అండి, 5 లక్షల చీటీ, వాళ్ళ చీటీ అని చెప్పి మనం దాచుకున్నాం. పరిస్థితి ఏంటండి ఇప్పుడు? ఆవిడ 1 వీక్ అయిపోయింది, మీరు కంప్లైంట్ ఇచ్చారు, ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడుందో తెలియదు, ఆ డబ్బులు ఏవైనాయో తెలియదు. మేమందరం ఒకటే పోరాడుతున్నాం సార్. నా ఒక్కడి కోసం నేను ఫైట్ చేయట్లేదు. అందరూ ఉన్నారు, ఇక 100-150 మంది ఉన్నారు. అందరి కోసం అందరూ నిలబడుతున్నామండి. ఆఖరి నిమిషం వరకు కూడా అందరం నిలబడతాం. రూపాయి మాకు వచ్చే వరకు కూడా మేము ఫైట్ చేస్తామండి. ఏంటంటే చిన్న చిత్త బతుకులండి. కూలి పనులు చేసుకునే వాళ్ళు ఉన్నారు, ఆటోలు తోలుకునే వాళ్ళు ఉన్నారు, హోటల్లో పని చేసుకునే వాళ్ళు ఉన్నారు, అనేక మంది ఉన్నారండి. కానీ వీళ్ళందరూ డబ్బులు తీసుకెళ్ళిపోయి వాళ్ళు ఏదో ఊర్లో వెళ్ళిపోయి ఎంజాయ్ చేసేసి మా డబ్బులతోటి వాళ్ళు ఎంజాయ్ చేయటం ఏంటి నాకు అర్థం. గత సంవత్సరం కాలంగా జనవరి డిసెంబర్ నుంచి కూడా ఎవరికీ రూపాయి బిళ్ళవలేదని మొన్న ఎంక్వైరీ తెలియదండి. ఇక్కడ అనాథరైజ్డ్ చీట్లు అంటే ఆడవాళ్ళకి తెలియదండి, చుట్టుపక్కల వాళ్ళు నమ్మేస్తూ ఉంటారు, ఎందుకంటే కలిసిమెలిసి ఉంటారు కాబట్టి 10-20 ఏళ్ళుగా నమ్మేస్తుంటారు. బట్ మీలాంటి వాళ్ళకి తెలుస్తుంది బయట ఇంత మోసాలు జరుగుతున్నాయని తెలుస్తుంది, నమ్మిన వాళ్ళు కూడా ఏదో ఒక రోజు ముంచేస్తారని తెలుస్తుంది. అయినా కూడా ఎందుకని అంత గుడ్డిగా ఏ హామీ లేకుండా, లేకపోతే అంటే వాళ్ళ దగ్గర నుంచి ఏముందని మీరు అన్ని చీటీలు కట్టారు? యాక్చువల్గా వచ్చిన మనిషి కాదు కదండి, ఇక్కడి నుంచో ఇక్కడే ఉన్న అమ్మాయి కదా, వాళ్ళ చుట్టాలు వాళ్ళందరూ. ఇప్పుడు ఒక అమ్మాయి ఉందనుకోండి, ఆ ఒక్క అమ్మాయిని చూసి ఏమి ఇచ్చారు ఎలా వేశారు అనొచ్చు. వాళ్ళ చుట్టాలందరూ ఇక్కడే ఉన్నారు. వాళ్ళ బేసిక్గా ఇక్కడ ఒక డౌట్ ఏంటంటే, ఆవిడికి 10 కోట్ల ప్రాపర్టీ ఉందనుకోండి, ఆవిడ 5 కోట్లు చీటీ చేసిందంటే ఒక అర్థం ఉంటుంది. బట్ ఆవిడ ఇల్లు కూడా 80 లక్షలు వాల్యూ చేయదు అని అంటున్నారు. సో కాదండి, ఇప్పుడు ఏంటంటే విషయం, ఇంతమంది ఉన్నారని ఇప్పటి వరకు మాకు తెలియదు. ఎక్కడ ఒక 40 మెంబర్స్ ఒక 30 మెంబర్స్ ఉన్నారు అనుకున్నామే కానీ ఇన్ని 100 మంది ఉన్నారని వెళ్ళిపోతే కానీ మాకు తెలిసిందనమాట. ఇంకా 80 లక్షలు పెట్టి ఇల్లు కొంది. వాళ్ళ హస్బెండ్ గవర్నమెంట్ ఎంప్లాయ్. ఎంత లేదన్నా ఒక 3-4 crores ప్రాపర్టీ వరకు ఆవిడకి సేఫ్గా ఉండగలమని చెప్పి మేము అనుకున్నాం. కానీ ఇదే ఈవిడ చెప్పినట్టుగా మన చీటీలో 20 మంది ఉన్నారు. 5 లక్షల చీటీ ఆవిడ దగ్గర ఒకటే ఉంది. ₹1,00,000 2 లక్షల చీటీలు ఒకటే. గట్టిగా ఉంటే ఒక 10 లక్షల రూపాయల చీటీలు వేస్తుంది ఆవిడ. మెయింటైన్ చేయలేకపోయినా 1-2 నెలల్లో ఎవరన్నా బయటకు వస్తారు, ఇవ్వలేకపోతే ఎవరన్నా బయటకు వస్తారు, అల్లరి అవుతుంది. ఆ లెక్కగా మనకి తెలుస్తుంది అని చెప్పి మేము అనుకున్నాం. కానీ మా ఇంటి పక్కన చీటీ వేశారని నాకు తెలియలా, నా దగ్గర చీటీ వేశారని నాకు తెలియలా. ఎలాగంటే ఎందుకు రాలేదంటే సార్, చీటీ ఎవరికి అప్పచెప్పలేదనుకోండి, ₹2 వడ్డీయో ఇచ్చి మేనేజ్ చేస్తుంది. ₹2 నాకు కుదరదు, నా డబ్బులు నాకేం కొంచెం గట్టిగా అడిగినోడికి 3 ఇస్తుంది. లేదు కావాలంటే ₹5 కూడా డిమాండ్ ఇచ్చింది. ఆశ చూపించిందండి. ఆశ చూపించేవాడికి ₹5 చీటీ వడ్డీ వస్తుంది, నేను బయట అక్కడ ఇచ్చుకున్నా కూడా ₹2-3 మించి నాకు రాదని చెప్పి ఆశపడిన వాళ్ళు కూడా చాలామంది దగ్గర డబ్బులు ఆపటం జరిగింది. ఇస్తుంది, నాకు అవసరమైనప్పుడు నేను గట్టిగా 1 నెల ముందు చెప్తే ఇచ్చేస్తుంది అన్న ఉద్దేశంతో అనుకున్నారు. ఆ ఇచ్చిన వడ్డీ కూడా ఆవిడ మనకు చేతికి ఇవ్వకుండా, తీసుకున్న వడ్డీ మనకి ఇచ్చే వడ్డీ కూడా చేతికి ఇవ్వకుండా వాళ్ళకి ఏం చెప్పింది, ఏమంటే నేను 5 లక్షల చీటీ మళ్ళీ ఫ్రెష్గా ఒకటి స్టార్ట్ చేశాను, అందులో కట్టుకోండి అనగానే 4 లక్షలు ₹3 వడ్డీకి ఇచ్చినప్పుడు 12,000 వస్తాయండి. ఈ 12,000 నెక్స్ట్ ఇంకో 5 లక్షల చీటీలో మళ్ళీ జాయిన్ అయ్యి మళ్ళీ మిగతా బ్యాలెన్స్ ఎంత ఉందో కనుక్కొని ఈ 12 లక్షలు మినాయించుకొని కట్టిన వాళ్ళే కానీ ఎవడు కూడా రూపాయి జేబులో పెట్టుకొని తీసుకెళ్ళింది లేదండి. సో ఇక్కడ మనకు కనబడుతోంది అంతా కూడా, వీళ్ళందరూ ప్రస్తుతం ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఒక యుద్ధం ప్రతిరోజు జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళ ఇంట్లో తెలియకుండా కొంతమంది ఇంట్లో వచ్చిన డబ్బులు దాచుకొని చీటీలు తిప్పుకుని కొంతమంది. సో ఇంతమంది కూడా ప్రస్తుతం ఇప్పుడు రోడ్డు పాలైపోయిన పరిస్థితి కనబడుతుంది. ఆమెకి సంబంధించి ఇంతవరకు కోటేశ్వరమ్మ కానీ వాళ్ళ బంధువులు కానీ, అంటే ఆవిడతో పాటు ఉన్న చుట్టాలు కానీ ఎవరు కాంటాక్ట్ అయితే ప్రస్తుతానికి ఎక్కడ దొరకట్లేదు. అయితే కోటేశ్వరమ్మ ఎక్కడుంది అనే విషయం పైన ప్రస్తుతం పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నామని చెప్తున్నప్పటికీ అనాథరైజ్డ్ చీటీలు ఎప్పటికైనా, అంటే వీళ్ళంటే ప్రస్తుతం బాధితులు, వీళ్ళు కూడా కోటేశ్వరమ్మ సరిగా ఉంటే వీళ్ళు బాధితులు అయ్యేవాళ్ళు కాదు. కానీ వీడియో చూస్తున్న చాలామందికి అలర్ట్ అవ్వాల్సిన విషయం ఏంటంటే, ఎంత బాగా తెలిసినా కూడా ఖచ్చితంగా ఒక నిఘా అయితే ఖచ్చితంగా ఉండాలి. 2-3 నెలలు చీటీ ఆపితే మాత్రం మీరు కూడా వీళ్ళలాగా బాధితులు అయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి పెళ్ళిళ్ళ కోసం, పిల్లల చదువుల కోసం, అలాగే ఇళ్ల స్థలాల కోసం రూపాయి కూడబెట్టుకుని దాచుకున్న డబ్బులన్నీ కూడా ఒకళ్ళు తీసుకెళ్ళిపోతే ఎంత బాధ ఉంటుందో ఇప్పుడు వీళ్ళంతా కూడా అనుభవిస్తున్నారు. వీళ్ళకి సమాధానం చెప్పాలంటున్నారు. ప్రభుత్వం నుంచి కూడా కాస్త రెస్పాన్స్ కనుక ఉండి చాలా వేగంగా ఈ కేసును కనుక సాల్వ్ చేయగలిగితే, తమ డబ్బులు తమకి వెనక్కి ఇప్పిస్తే అంతే చాలు, మళ్ళీ ఇటువంటి చీటీల జోలికి వెళ్ళమని చెప్పి వీళ్ళు లబోదీపమంటున్నారు. ప్రస్తుతం 1 కాదు 2 కాదు 200 మంది ఈ కాలనీ మొత్తం కూడా ప్రస్తుతం కోటేశ్వరమ్మ బాధితులుగా మారిపోయిన పరిస్థితి. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి, సుమన్ టీవీ, విజయవాడ నుంచి.